చంద్రబాబు కూటమి ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందంటూ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వై జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. 3 త్రైమాసికాలు ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు పిల్లల చదువులకు చెల్లించకపోవడంతో చదువులు మానుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయంటూ ఎక్స్ వేదికగా ఆయన నిలదీశారు. చంద్రబాబు వారిపై కక్ష కట్టినట్లు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ఒంగోలు జిల్లా పంగునూరులో ఫీజు రీయింబర్స్మెంట్ రాక ఫీజులు కట్టలేక పనులకు వెళుతున్న విద్యార్థుల కథనం నాకు ఆవేదన కలిగించిందన్నారు జగన్. ఇక ఈ విషయాన్ని ట్వీట్ చేశారు. చంద్రబాబు రాగానే అన్ని రంగాల్లోనూ తిరోగమనమే కనిపిస్తుందన్నారు జగన్. ముఖ్యంగా విద్యారంగాన్ని దారుణంగా దెబ్బతీశారు. అమ్మఒడిని, ఇంగ్లీష్ మీడియాన్ని 3వ తరగతి నుంచి టోఫెల్, 3వ తరగతి నుంచే సబ్జెక్టు టీచర్లు, సిబిఎస్ఈ అలాగే సిబిఎస్ఈ నుంచి ఐబీ దాకా ప్రయాణం, 8వ తరగతి పిల్లలకు ట్యాబులు, అలాగే బైజూస్ కంటెంటు, నాడు నేడు ఇలా అన్నింటినీ రద్దు చేసి 1 నుంచి 12వ తరగతి విద్యార్థులు వారి తల్లిదండ్రులు దెబ్బతీశారన్నారు. ఇక వసతి దీవెన, విద్యా దీవెన నిలిపేసి డిగ్రీ, ఇంజనీరింగ్, డాక్టర్ చదువులు చదువుతున్న వారిని కూడా తీవ్రంగా ఇబ్బందులు పెడుతున్నారన్నారు వైఎస్ జగన్.